నేను నేలబారు భారతీయుణ్ణి. పత్రికల్లో కనిపించేవే చదువుతాను. నాకంటే బొత్తిగా చదువురాని వారు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. చదువులు పదవులు కాక కేవలం పొట్టకూటికి జీవనోపాధికి ప్రతిక్షణము పాకులాడేవారు వారంతా. నిజానికి వారే ఈ దేశానికి నాయకత్వాన్ని నిర్ణయిస్తారు. వారి కులాల పేరిట, వారి మతాల పేరిట, వారి అవసరాల పేరిట, వారి ప్రాంతాల పేరిట, వారి ఉనికి పేరిట సమర్థించడమో వెనకేసుకురావడమో జరిపే నాయకులదే ఈ దేశపు అనర్థం అంతా. ఈ చదువురాని కేవలం అవసరాలను తీర్చుకునే జీవనాన్ని గడిపే వారి పెట్టుబడి ఏమిటి? వారు వేసే ఓటుకి ప్రాతిపదిక ఏమిటి? విశ్వాసం. దీనికి ఎవరూ ఎప్పుడూ ఏ రంగు పొలమలేరు. అతను దళితుడైనా, యాదవుడైనా, కాయస్థుడైనా, కుర్మి అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా అతని పెట్టుబడి విశ్వాసమే. దీనికి ప్రత్యామ్నాయం లేదు, ఉండదు. మరి గూండాలు, హంతకులు, బందిపోట్లు, దోపిడీదారులు, కోట్లు దోచుకునేవారు పదవుల్లోకి ఎలా వస్తున్నారు? ఓటర్ని మభ్యపెట్టి, ఓటర్ నిస్సహాయతని పణంగా పెట్టి, మరో ప్రత్యామ్నాయం కనిపించక. గత 25 సంవత్సరాల్లో తమిళనాడులో 2 ద్రవిడ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. రెండు రకాలైన అవినీతుల్ని పాటించాయి. గత 20 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్లో 2 పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి, ఎస్పీ, బీఎస్పీ. మాయావతి పదవిలో ఉన్న కాలంలో ముస్లింలు, బడుగు వర్గాలు గొడవ మర్చిపోయి తన విగ్రహాలు, కాన్సీరాం విగ్రహాలు, బలిసిన ఏనుగులు, పార్కులు కట్టించింది. వీటి ఖరీదు కేవలం 55,919 కోట్లు. లక్షల రూపాయల దండల్ని పుట్టినరోజు కానుకగా ధరించింది. ఇది ఒక కథ. మరో నాయకుడు మోదీ నోట్ల బహిష్కరణ కారణంగా 15 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ కాగా వివిధ పథకాల ద్వారా పేదలకు, వృద్ధులకు, మహిళలకు పంచారు. నరేంద్ర మోడీకి కావాల్సినంత వ్యతిరేకత ఛానళ్లలో కనిపించింది. ఆయన శ్రీరామ అంటే మతాన్ని కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎవరూ చేసి సాధించలేని కరెన్సీ నిషేధించలేని ఎండగట్టారు. ప్రజలు నానా కష్టాలు పాలవుతున్నారని పత్రికలు రాశాయి, మేధావులు విమర్శించారు. మరి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో నిర్ద్వందంగా చదువురాని దళితుడు, ముస్లిం, ఇతర వర్గాల ఓటర్లు ఆయన ఎన్నుకున్నారే. ఈ పని 2014లోనూ చేశారు కదా. ఛానళ్లు ఘోషించిన కరెన్సీ కష్టాలు ఈ నాయకులు వర్ణించినంతగా వారిని బాధిస్తే నిరంకుశంగా, నిర్దయతో, నిష్కర్షగా ఆ ఏకాంతపు బూతులో మోదీని తిరస్కరించేవాడు కదా. అది అతనికి ఎవరూ అడ్డు చెప్పలేని క్షణం కదా. గత 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో భారతదేశంలో 99 సంస్థలకు, 66 స్కీములకు, జంతు ప్రదర్శనశాలలకు, విమానాశ్రయాలకు, 51 అవార్డులకు, 15 స్కాలర్షిప్లకు, 98 విద్యా సంస్థలకు, 28 టోర్నమెంట్లకు, ట్రోఫీలకు, స్టేడియంలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు. ఇది కేవలం నమూనా జాబితా. గాంధీల పేర్లు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో సిక్కులు ఊచకోత జరిగింది. ఈ మేధావులు ఎవరో అడగనే. ఆత్మవంచన, చదువుకున్న వారి హిపోక్రసీ మేధావుల్ని మతం భయపెట్టినంతగా అవినీతి భయపెట్టదేమో. నన్ను చాలా మంది అడుగుతారు, కాంగ్రెస్ మీద మీకు ఎందుకంత కోపం అని. కారణం ఒకే ఒక్క మాట, విశ్వాసం. కాంగ్రెస్ ని మా మతం ఆరాధించింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, మౌలానా ఆజాద్, మాలవీయ, తిలక్ వీరందరూ ఆరాధ్యులు. కాంగ్రెస్ పేరు చూసి కొన్ని తరాలు భక్తిగా వారిని ఎన్నుకున్నాం. తర్వాత ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్ చరిత్ర మలుపు తిరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ పార్టీకి సమాధి కట్టారు. 2019 నాటి కాంగ్రెస్ మిగులుతుందా అని నిన్ననే ఎవరో సందేహాన్ని వెలిబుచ్చారు. విశ్వాసానికి అడ్డదారి లేదు. కడుపులో ఆకలి తీరడానికి ప్రత్యామ్నాయం లేదు. చదువు లేని పేదవాడి చేతిలో ఉన్న బలమైన ఆయుధానికి కాషాయ రంగు లేదు. దళిత వాసన లేదు. ముస్లిం, క్రైస్తవ రుచి లేదు. ఒక్కటే ఉంది, క్రూరమైన నిజాయితీ. ఉత్తరప్రదేశ్లో సామాన్య ఓటరు సామూహికంగా వారసత్వపు, మత, దళిత రాజకీయాల మీద తిరగబడ్డాడనడానికి 324 స్థానాల గెలుపు హెచ్చరిక. ఇంకా నాయకులు ఓటింగ్ మిషన్లను శంకిస్తే అది వారి కర్మ. యాతావాత నరేంద్ర మోడీ ఇన్ని కోట్ల మందిని ఇన్నిసార్లు మోసం చేయలేడు. ఓటర్ ఇంతకంటే ఖరాఖండిగా తన కోపాన్ని, విసుగుని, తిరుగుబాటుని ప్రదర్శించలేడు.